శ్రీ గురుభ్యో నమః. యోగాన్వి మీడియా ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ అండి, చాలామంది ఉమెన్ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఇదేనండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి ఆల్మోస్ట్ మోనోపాస్ స్టేజ్కి వెళ్ళేంత వరకు ఇదే ప్రాబ్లం రైజ్ అవుతుంది. పీసీఓడి, పీసీఓఎస్ అండి, మెన్స్ట్రల్ ఇష్యూస్. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి ఆసనాస్ చేయాలి, దేనివల్ల ఈ ప్రాబ్లం రైజ్ అవుతుంది అనేది నేను ఫస్ట్ రూట్ కాజ్ నుంచి చెప్తానండి. ప్రతిదానికి మన రూట్ కాజ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో ఫస్ట్ రూట్ కాజ్ ఏంటంటే, మనం కింద కూర్చోవడం మానేసాము. డైనింగ్ టేబుల్స్ వచ్చిన తర్వాత, సోఫాలు వచ్చిన తర్వాత కింద కూర్చోవడం మానేసాము. సో ఎప్పుడైతే కింద కూర్చోవడం మానేసామో ఆటోమేటిక్గా ఈ గ్రాయిన్ ఏరియా మీద ప్రెజర్ అనేది తగ్గిపోతుంది. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సర్క్యులేషన్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఈ ఇష్యూస్ అన్నీ రైజ్ అవుతున్నాయి. సో చిన్నపిల్లలు ఉంటే అండి, లైక్ టీనేజ్కి వచ్చిన పిల్లలు ఉంటే మ్యాక్సిమం కింద కూర్చోబెట్టడానికి, ఇండియన్ టాయిలెట్స్ ఉంటే వాటిని యూజ్ చేయడానికి, మార్నింగ్ హాట్ వాటర్ తాగే అలవాటు ఉండే వాళ్ళు ఉంటే వాళ్ళు చక్కగా మంచిగా స్క్వాట్లో కూర్చోనో కింద కూర్చోనో వాటర్ తాగడానికి ప్రిఫర్ చేయండి. సో ఇవి బేసిక్ రెమెడీస్ అండి. వీటితో పాటు ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి ఆసనాస్ చేయాలనేది నేను ముందు చూపిస్తాను. సో ఫస్ట్ దీనికి నేను చెప్పాను కదండి, ఈ గ్రాయిన్ ఏరియా ఏదైతే ఉందో దానికోసమని సో బేసిక్ మూమెంట్ ఈ బటర్ఫ్లై మూమెంట్. సో దీన్ని మీరు ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఇది ఎంత చేస్తూ ఉంటే అంత మనకి ఇక్కడ ప్రెజర్ పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఇష్యూ అనేది మనకి ప్రెజర్ పడుతుంది. అండ్ మెన్స్ట్రల్ టైంలో ఇక్కడ టైట్నెస్ ఉంటుంది, ప్లస్ చాలామందికి పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ఎందుకంటే ఫ్లో అనేది సర్క్యులేట్ అవ్వడం కోసం. సో వాటన్నిటికీ రీజను ఈ బటర్ఫ్లై మూమెంట్ చేసుకుంటే మీకు మంచిగా లోపల ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో దీన్ని ఎంతవరకు చేయగలిగితే అంతవరకు 10 times, 20 times, 50 times మీరు ఇష్టమైనన్ని సార్లు చేసుకోవచ్చండి. దీన్ని చేసుకుంటూ స్లోగా దీని నుంచి ఈ లెగ్స్ వైడ్ చేసుకోండి. మీకు ఫస్ట్ టైం ఇంత రాకపోవచ్చు. యాక్చువల్గా దీన్ని ఎంత వైడ్ చేసుకోవచ్చు అంటే అండి, స్ట్రైట్ లైన్ వచ్చేంత వరకు చేసుకోవచ్చు. అప్పుడు మీ పెల్విక్ మజిల్ ఏదైతే ఉందో అది మంచిగా ఓపెన్ అవుతుంది. పెల్విక్ మజిల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఈ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవుతాయి. సో మీకు ఫస్ట్ టైం ఇంత రాదు కాబట్టి ఇంతవరకు చేసుకోండి, ఫైన్. సో ఇంకా ఇది కూడా రాలేదు, ఇంతవరకు చేసుకోండి, ఫైన్. ఎప్పుడు బాడీని ఎక్కువ స్ట్రెచ్ చేయకండి. మీకు ఎంత కంఫర్టబుల్ ఉందో అంతవరకు తీసుకెళ్ళండి స్లోగా. ఇంత చేసుకున్న తర్వాత హ్యాండ్స్ 2 లాక్ చేసుకొని మంచిగా ఫుల్గా ఫస్ట్ ఈ లెవెల్కి వెళ్ళండి. ఇలా 5 times. ఇందాక బటర్ఫ్లై మూమెంట్ చూపించాను కదా, అది 5 times కాదండి, ఎక్కువ సార్లు చేసుకోవాలి. సో ఇది మీకు బాగా వస్తుంది అనుకోండి, మంచిగా ఫుల్గా ముందుకు వెళ్ళండి, ఫుల్గా వెనక్కి వచ్చేయండి. ఎంతవరకు అంటే ఆల్మోస్ట్ ఫ్లోర్ లెవెల్కి వెళ్ళేంత వరకు ఇలా. సో దీనివల్ల ఏంటంటే అబ్డమినల్ మజిల్స్ మీద కూడా మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఇలా స్లోగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా సేమ్ ఇలాగే. సో ఫస్ట్ బేస్ లెవెల్కి వెళ్ళండి, తర్వాత కొంచెం వెనక్కి ఇలా. దీనివల్ల ఏంటంటే ఈ గ్రాయిన్ ఏరియా, పెల్విక్ ఏరియా అంతా కంఫర్టబుల్గా ఫ్రీ అవుతుంది. స్లోగా ఇలా అయిన తర్వాత ఆపోజిట్ సైడ్ ఈ హ్యాండ్ని ఇక్కడ పెట్టుకొని ఆపోజిట్ సైడ్ స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఎంత చేయగలిగితే అంత చేయండి. ఇక్కడ టచ్ చేయాల్సిన కంపల్సరీ ఏం లేదండి. సో దీనివల్ల ఏంటంటే ఈ ట్విస్టింగ్ వల్ల ఈ మజిల్స్ కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసుకోవచ్చు. రిలీజ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ సేమ్ ఆపోజిట్ ఇలా ఎక్స్హేల్. దీన్ని 5 times, 10 times మీ కంఫర్టబుల్ని బట్టి చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ముందుకి నేను చెప్పాను కదా, ఈ మొబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇన్ని చేసిన తర్వాత హ్యాండ్స్ 2 స్ట్రైట్ చేసుకోండి, లెగ్స్ 2 మ్యాక్సిమం ఓపెన్ చేసుకొని బ్రీత్ ఇన్ చేయండి, బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి. ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే అండి, ఫస్ట్లో మీకు ఇంతవరకే వస్తుంది. స్లోగా ఆల్మోస్ట్ మీరు ఫ్లోర్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చండి. ఇలా తీసుకెళ్ళి చక్కగా 2 హ్యాండ్స్ని పట్టుకోండి.
దీన్ని భూనమోనాసన అంటారు. ఇది చేయగలిగితే మీకు ఎలాంటి ఇష్యూస్ రావండి ఫ్యూచర్లో కూడా. ఇది మీ అల్టిమేట్ గోలు. బట్ దానికంటే ముందు మీరు ఎంతవరకు వెళ్ళగలుగుతారో అంతవరకు ఇన్హేల్ చేయండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఫింగర్స్తో వాక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడికి వచ్చిందనుకోండి, ఇంకొంచెం ప్రెస్ చేయండి, ఇంకొంచెం ప్రెస్ చేయండి, ఇంకొంచెం ప్రెస్ చేయండి. స్లోగా ఎల్బోస్ ప్లేస్ చేయడానికి ఫస్ట్ ఎల్బోస్ మంచిగా ప్లేస్ చేస్తున్నారు, ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి. చక్కగా ఫార్వర్డ్ ఎంతవరకు తీసుకెళ్ళగలిగితే అంతవరకు స్లోగా ఇక్కడ రిలాక్స్ చేసుకోండి. మంచిగా స్లోలీ కమ్ బ్యాక్. దీనితో పాటుగా మనం మలాసన కూడా చేసుకోవచ్చండి. ఈ మలాసన కూడా బాగా హెల్ప్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, చక్కగా మన ఇండియన్ టాయిలెట్ పొజిషన్ అండి ఇది. ఇలా ఇలా కంఫర్టబుల్గా కూర్చొని మంచిగా ఇలా ఎక్కువ ఒక 5 minutes 3 minutes ఫస్ట్ 2 minutestోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోలేరు. ఈ కూర్చునేటప్పుడు అలైన్మెంట్ కూడా ఇంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. స్లోగా మీరు ఇలా ట్రై చేయండి. ఇలా 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 స్లోగా కంప్లీట్ ఫీట్ ఫిక్స్ అయ్యేంత వరకు చూసుకోండి. మంచిగా హ్యాండ్స్ స్ట్రైట్ చేసుకోండి. ఇలా చేసుకొని మళ్ళీ దీనిలో కూడా సేమ్ ఇలాగే ట్విస్టింగ్స్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్స్ అప్ చేసుకోండి. ఎక్సేల్ చేసుకోండి. ఎంత బాగా చేయగలిగితే అంత బాగా. ఇక్కడ ఈ మూమెంట్లో మీకు ఓపెనింగ్ అనేది మీకు తెలుస్తుందండి బాగా. ఎక్కడైతే ఈ గ్రాయిన్ మజిల్స్ ఉంటాయో అవన్నీ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. మీరు చాలామంది స్క్వాట్స్ చేయలేని వాళ్ళు ఉంటారు చూడండి, ఈ మూమెంట్ చేసుకోవచ్చు. ఇలా లిఫ్ట్ చేసి ఇలా. ఈ స్క్వాట్ మూమెంట్ వల్ల ఏంటి అంటే, నేను ఇందాక చెప్పాను కదా, మలాసనాలో కూర్చోలేని వాళ్ళకి ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ పెల్విక్ మజిల్స్ కూడా మంచిగా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. దీని నుంచి స్లోగా హ్యాండ్స్ అప్ చేసుకోండి. ఎక్స్హేల్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇక్కడ నుంచి స్లోగా నీ సపోర్ట్ తీసుకుంటూ మనం స్లోగా పైకి తీసుకొచ్చు. ఇప్పుడు స్లోగా ఈ పొజిషన్లోకి వచ్చాం కదండి. ఇక్కడ నుంచి స్లోగా మళ్ళీ అదే పొజిషన్ని మనం వెనకమాల హ్యాండ్ సపోర్ట్ తీసుకొని మంచిగా వెనకమాల హ్యాండ్ సపోర్ట్ తీసుకొని లెగ్స్ మంచిగా ముందుకు తీసుకొచ్చుకొని ఈ ఓపెనింగ్ ఇందాక చెప్పాను కదా, ఈ ఓపెనింగ్ ఇందాకేమో అండి మనం ఫ్లోర్ మీద ప్లేస్ చేసాము. కొంచెం మీరు ఎనర్జీ ఇంక్రీజ్ చేసుకునేలాగా కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఓపెన్ చేస్తూ ఉంటుంది ఈ స్ట్రెచ్ అనేది. స్లోగా ఇలా చేసుకొని లెగ్స్ రెండు వైడ్ చేసుకొని మంచిగా సపోర్ట్ తీసుకుంటూ నీ సపోర్ట్ తీసుకుంటూ స్టెప్ బై స్టెప్ మనం కంఫర్టబుల్గా స్టాండింగ్లో కూడా చేసుకోవాలండి. ఈ స్టాండింగ్లో ఏం చేస్తామంటే రైట్ ఫీట్ని రైట్ సైడ్కి, లెఫ్ట్ ఫీట్ని లెఫ్ట్ సైడ్కి పెట్టుకుంటామండి. ఇన్హేల్, ఎక్స్హేల్. దీన్ని గాడెస్ పోజ్ అంటారు. మళ్ళీ ఇన్హేల్. ఇది ఎంతవరకు వెళ్ళగలమంటే అండి, ఆల్మోస్ట్ మనం ఇందాక వెళ్ళాం కదా, ఆల్మోస్ట్ ఫ్లోర్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. సో దీనివల్ల ఎక్కువ వర్క్ అవుతుంది అనమాట. మనం ఎక్కడైతే మజిల్స్ని టార్గెట్ చేస్తున్నామో ఆ మజిల్స్ మంచిగా స్ట్రెచ్ అయ్యి ఓపెన్ అవుతాయి. స్లోగా ఇక్కడ వరకు మీరు కంఫర్ట్గా వెళ్ళగలుగుతున్నారనుకోండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇది చేసేటప్పుడు కొంచెం నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. నీస్ మీద ఎక్కువ లోడ్ పడకుండా స్లోగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్లోర్కి టచ్ చేసుకోవడం. 1. ఈ మొబిలిటీ మీకు ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో స్లోగా దీనిలో నుంచి చాలామందికి ఇది ఒక డ్రీమ్ ఉంటుందండి, స్ట్రైట్గా మనకి స్ప్లిట్ రావాలని. ఇలా వచ్చిందనుకోండి మీకు స్లోగా ఇది స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇది ఇక్కడి వరకు మీరు మీ ఫ్లెక్సిబిలిటీని 0 నుంచి ఇక్కడి వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. ఇంతవరకు చేయగలిగితే మీకు పీసీఓడి, పీసీఓఎస్ ఎలాంటి ఇష్యూస్ రావు. నేను ష్యూరిటీ ఇస్తానండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే ఇంత ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. దీన్ని ప్రతిరోజు చేసుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.